శరీరాన్ని డిటాక్స్గా చేసుకునేందుకు అనేక విధానాల గురించి మనం చర్చిస్తూ మొట్టమొదటిగా వాటర్ థెరపీ, తర్వాత ఆయిల్ పుల్లింగ్, మూడవది ఉపవాసం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ను బయటికి పంపించాలంటే నాలుగవ విధానము ఎక్సర్సైజ్ మరియు వ్యాయామము మరియు కాలినడక. మనం శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను సహజంగా బయటికి పంపించాలంటే చెమట రూపంలో బయటికి పంపించవచ్చు. చెమట రూపంలో బయటికి పంపించాలంటే దాని కొరకు మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. ఎక్సర్సైజ్ కానీ, ఆసనాలు కానీ, వ్యాయామం కానీ, ప్రాణాయామం కానీ మీరు ఏది వీలవుతే అది చేయండి. దానిలో విశేషంగా వాకింగ్ అనేది చాలా ముఖ్యమైనది. వాకింగ్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అనేది సహజంగా బయటికి వెళ్తే చెమట రూపంలో. కాబట్టి టాక్సిన్స్లో విశేషంగా బయటికి పంపించాలి అంటే మనము కంటిన్యూగా మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ నడిచే అలవాటు చేసుకుంటే మంచిది. అన్నింటికన్నా ఎక్సర్సైజ్ చూడండి. ఎక్సర్సైజ్ అనగానే అందరికీ ఆసనాలు గుర్తుకొస్తుంది, కొందరికి ఎక్సర్సైజ్ అనగానే జిమ్ గుర్తుకొస్తుంది, కొందరికి ఎక్సర్సైజ్ అనగానే డిఫరెంట్ యోగా థెరపీస్ గుర్తుకొస్తాయి. అంటే ఎక్సర్సైజ్ అనేది ఈజీగా ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని దేన్నే చెప్తారో అది వాకింగ్ అనమాట. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఏజెస్ అని చెప్తారనమాట. చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ వాకింగ్ అనేది అందరూ చేయగలుగుతారు. వాకింగ్ చేస్తే శరీరంలోని అన్ని అవయవాలు మూమెంట్స్ అవుతాయి. మీరు ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో చూడండి, తల నుంచి కాళ్ళ వరకు అన్ని అవయవాల్లో చిన్న చిన్న మూమెంట్స్ అవుతూ ఉంటాయి. వాకింగ్ ద్వారా అదొక బెనిఫిట్. రెండవది, వాకింగ్ ఎంతగా చేస్తారో అంత మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. మూడవది, సహజంగా మీ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. నాలుగవది, మీ డైజెషన్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ నర్వస్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా వాకింగ్ ద్వారా మీరు అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో, వాకింగ్ కాకుండా ఇంకా సహజ రూపంలో చేయాలనుకున్న వాళ్ళు మీరు ప్రాణాయామం కూడా చేయవచ్చు. ప్రాణాయామం ద్వారా కూడా శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా టాక్సిన్స్ ఏవైతే ఉంటావో వాయు రూపంలో, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో, వాయు రూపంలో బయటికి పంపించవచ్చు. మీరు ఎంత అధిక ప్రాణాయామం చేస్తారో అంతగా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు సహజ రూపంలో, గాలి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా డిఫరెంట్ ఎక్సర్సైజ్, వ్యాయామము, ప్రాణాయామము, వాకింగ్ ఈ విధంగా ఏ రూపంలో చేయగలిగితే ఆ రూపంలో చేయండి. ఎవరైతే యంగ్ ఏజ్ ఉన్నవాళ్ళు జిమ్ చేయండి, పర్లేదు. ఎవరైతే యంగ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఆసనాలు చేయండి, పర్లేదు. ఏజ్ ఎంత ఎక్కువగా అవుతుంటుందో అంత మనము జిమ్ము, ఆసనాలు చేయలేకపోతాము. కాబట్టి ఈ 2 వ్యాయామాలు ఏవైతున్నాయో వాకింగ్ మరియు ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఈ ప్రాణాయామం మరియు వాకింగ్ విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ను సహజ రూపంలో మనం బయటికి పంపించవచ్చు.